సముద్రములో మునిగిపోతున్నాడంట. మునిగిపోతుంటే అతనన్నారు, "దేవా! నాకు సహాయము కావాలి. నీవే వచ్చి నన్ను రక్షించు. నిన్ను నమ్మి విశ్వాసంగా ఉన్నాను కదా!" అన్నారంట. ఆయన అలా ప్రార్థించగానే ఒక బోటేసుకొని ఒక వ్యక్తి వచ్చి, "నాన్న నువ్వు రా, నేను ఇందులోంచి నిన్ను తీసుకెళ్తా" అంటే, "లేదు లేదు, నాకు దేవుడే వస్తాడు, దేవుడే రక్షిస్తాడు" అన్నాడంట. మరి కొంచేపటికి మరొకతను హెలికాప్టర్ ఏసుకొని వచ్చి, "అయ్యో! మునిగిపోతున్నావు, నువ్వు త్వరగా రా, చేపట్టుకుని నేను ఇందులో తీసుకుంటాను" అంటే ఆయనన్నారు, "లేదు లేదు, నాకు దేవుడు వచ్చి రక్షిస్తాడు, మీరెళ్ళిపోండి" అన్నాడంట. చూసారా? అప్పుడు మరణించాడతన. ఎళ్లి దేవుడితో పోరాడుతున్నాడంట, మాట్లాడుతున్నాడంట. ఏమనో తెలుసా? "నేను బ్రతికి ఉన్నంత సేపు నిన్నే నమ్మి ఉన్నాను కదా! నా స్థితి మరణించేటప్పుడు నువ్వు వస్తావని అందరికంటే విశ్వాసంగా నేనున్నాను. మరి నా దగ్గరికెందుకు రాలేదు" అని అడిగితే, "ఓ పిచ్చోడా! నేను 2 మార్లు నీ దగ్గరికొచ్చాను. నువ్వు నన్ను గుర్తించలేదు" అన్నారు. "ఎప్పుడొచ్చావంటే, హెలికాప్టర్‌లో వచ్చింది నేనే, బోట్‌లో వచ్చింది నేనే. ఒక చూడలేరు" అన్నారంట. నిజమే కదా! దేవుడు మనుషుల ద్వారానే మనకు సహాయం అందిస్తాడు. నేరుగా దేవుడు రాడు. వచ్చారంటే ఆయన్ని మనం చూసే శక్తి మనకి లేదు. అందుకనే మనం కృంగిపోకూడదు. మనకొచ్చే సహాయము ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని గమనించి మనము